ప్రజాస్వామ్య పాలన నశించి కంపెనీల పాలన రాబోతుంది. అవును, ఇది ఎలాగని చెప్పానంటే 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఒక డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించారు. ఏమిటి ఆ డ్రాఫ్ట్ బిల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ 2026. ఇది ఆగస్టు 17వ తారీఖు నుంచి జరగబోతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఇవి ఆమోదించుకుంటే ఏమేమి వెళ్తాయి అని చెప్పే కన్నా ఏమేమి వెళ్ళవో చెప్పుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి ఏమేమి వెళ్తాయి? రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం, ఇలా అనేక అంశాలు ఈ పీపీపీ మోడ్లో ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వబోతుంది. మనందరికీ తెలుసు, ఒకవైపు వ్యవసాయ భూమిని ప్రైవేట్ వాళ్ళ పరం అయిపోతూ ఉంది, కంపెనీలకు ఇచ్చేస్తూ ఉన్నారు. రెండవ వైపున ఈ మిగతా ఇటువంటి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి ఇవన్నీ పోయిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీల పాలన రాక ఇంకేమవుతుంది? మొన్న మే 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. అది జీవో నంబర్ 673. ఏమిటి 673 సారాంశం అని చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్లో 123 మున్సిపల్ సంస్థలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, నగర పంచాయతీలు కానివ్వండి. ఈ 123 మున్సిపల్ సంస్థల్లో పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మనకు అందిస్తున్నటువంటి సేవలు, మున్సిపాలిటీలుకి కలిగి ఉన్నటువంటి ఆస్తులు, వీటన్నిటినీ కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇందులో కొన్ని డైరెక్ట్గా ఇస్తారు, కొన్నిటిని అమ్మేస్తారు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ సంస్థలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఏమేమి పీపీపీ మోడ్లో ఇవ్వబోతున్నారు అన్నది ఒక 14 అంశాలు వాళ్ళు ఆ జీవోలో ఇచ్చారు. ఒకటి మున్సిపల్ నీటి సరఫరా, దాని సోర్స్తో సహా. అంటే ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, విజయవాడ మున్సిపల్ నీటి సరఫరా, పైప్ లైన్లు, ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, వీటన్నిటితో పాటుగా సోర్స్ ఎక్కడుంది? దీనికి కృష్ణానదిలో ఉంది. కృష్ణానది హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర ఉంది. అట్లా దాని సోర్స్ ఎక్కడుంటే ఆ సోర్స్తో సహా మంచినీటి సరఫరా, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు, ఘన వ్యర్థాల నిర్వహణ, అట్లాగే డ్రైనేజ్, ఈ డ్రైనేజ్ పారుదల, ఈ మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, తర్వాత అన్ని రకాల మున్సిపల్ రోడ్లు, సిటీల్లో పట్టణాల్లో ఉండే రోడ్లు, అలాగే సిటీ బస్సులు, మెట్రో వేస్తే మెట్రో వ్యవస్థ. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం, విజయవాడలో వేయాలి అని చెప్పని అనుకుంటున్నారు. అవి వేస్తే అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ పేరుతో ఇచ్చేస్తారు. నగరాల్లో, పట్టణాల్లో ఉన్న అన్ని రకాల పార్కులు, మున్సిపాలిటీకి సంబంధించిన ఖాళీ స్థలాలు, అన్ని మార్కెట్లు, అది కూరగాయల మార్కెట్ కావచ్చు, చేపల మార్కెట్లు కావచ్చు, లేకపోతే క్లాత్ మార్కెట్లు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి మార్కెట్లు, అలాగే రిక్రియేషన్ సౌకర్యాలు. ఇప్పుడు కొన్ని చోట్ల కళాక్షేత్రాలు, కళారంగానికి సంబంధించినటువంటి ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉండేటువంటి ఆ రిక్రియేషన్ వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలు, అలాగే పబ్లిక్ టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ లాంటి ప్రజా సౌకర్యాలు, అలాగే ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తున్నటువంటి అన్ని సేవలు, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ కిందకి పీపీపీ పేరుతో వెళ్ళిపోతాయి. వీటిల్లోనే కొన్నిటిని మానిటైజేషన్ అంటే వాళ్ళు 2 అర్థాలు చెప్పారు. ఒకటి అమ్మి సొమ్ము చేసుకోవటం, రెండవది నిరర్థకంగా పడి ఉన్నాయి ఆస్తులు అక్కడ, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాన్ని డబ్బులు వచ్చేట్టు చేయటం అని చెప్పారు. వీటిల్లో పెట్టింది ఏమిటి? గ్రీన్ ఫీల్డ్ ఆస్తులు అని పెట్టారు, ఖాళీగా ఉన్నటువంటి భూములు. అట్లాగే బ్రౌన్ ఫీల్డ్ ఆస్తులని కొన్ని పెట్టారు. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్లు ఉంటాయి మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ, మున్సిపాలిటీల్లో కానీ, ఆ కమర్షియల్ బిల్డింగ్స్, అట్లాగే మున్సిపల్ బస్ స్టాండ్లు, కార్యాలయ భవనాలు, అలాగే ఆడిటోరియాలు, అలాగే మనకి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అని చెప్పని సెంట్రల్ ప్రాంతాలు, అలాగే మార్కెట్లు, అలాగే కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల ఆస్తులు అని చెప్పని ఇచ్చారు. ఇవన్నీ కూడా మానిటైజేషన్ కిందకు వస్తాయి. అంటే వీటిలో ఎక్కువ భాగం ఏం చేస్తారంటే ఎంతో కొంతకి వాటిని వాళ్ళకి అమ్మేసేయటం, తీసుకుంటారు. లేదంటే కొంత వాళ్ళకి ఏదో ఇచ్చి వీళ్ళు నామినల్గా తీసుకొని మిగతాదంతా కూడా వాళ్ళే అనుభవించే విధంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇందులో కీలక మౌలిక సదుపాయాల ఆస్తులు అని చెప్పానంటే ఏమి ఇచ్చారంటే, ఈ నీటి సరఫరాకి, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, ఎస్టీపీలు అంటారు, వీటన్నిటికీ కావాల్సినటువంటి, అట్లాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి కానీ, కబేళాలు కానీ, లేకపోతే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ కానీ, డీశాలినైజేషన్ ప్లాంట్స్, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆ భూమి కావాలి. ఆ భూమి ఇస్తారు. ఎంతకి ఇస్తారు? సంవత్సరానికి ₹1 చొప్పున రైట్ ఆఫ్ వే ప్రాతిపదికన ఆ భూమిని ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత
ఏ ఊరికి ఆ ఊర్లో, ఏ పట్టణానికి ఆ పట్టణం, ఏ నగరానికి ఆ నగరం ఆలోచిస్తే అసలు ఆ నగరంలో ఇంకా మిగిలేది ఏముంటుంది మున్సిపాలిటీకి? ఏమీ ఉండదు. అన్నీ ప్రైవేట్ కంపెనీలే పాలిస్తాయి. అయితే ఈ ప్రైవేట్ కంపెనీలు పాలిస్తున్నటువంటి, ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి దానికి మనం ఏం చేయాలి పౌరులుగానంటే, మనం దానికి రోడ్డు వాడుకోవాలంటే సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. అలాగే మంచినీళ్ళకి సర్వీస్ ఛార్జీలు, లేదా మురుగునీటికి సర్వీస్ ఛార్జీలు, స్టామ్ వాటర్ డ్రైన్స్ రేపు పోవాలంటే దానికి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు ఒక గ్రౌండ్లో ఆడుకోవాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన పని ఉంటుంది. ఒక పార్కులోకి వెళ్ళి కూర్చోవాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మనం ప్రతి దానికి సర్వీస్ ఛార్జీలు అనేటువంటివి మనం ఆ కంపెనీలకు చెల్లించాలి. ఇప్పుడు మనం ఆస్తి పన్నులు ఇట్లా కొన్ని ఛార్జీలు కడుతున్నాం. ఈ కడుతున్నటువంటివి కూడా ఆ పీపీపీ పేరుతోనే ఆ ఫండ్కే వెళ్తాయి. సరే, ఇవి కూడా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని వస్తాయి. ఇప్పుడు అమృత్ పథకం అని ఇట్లాంటి పథకాల కింద వచ్చేవి కొన్ని ఉంటాయి. ఈ పథకాల కింద వచ్చేటువంటి అమౌంట్స్ కూడా పీపీపీ పేరుతోనే వాటి కిందకే వెళ్తాయి. అంటే టోటల్గా మొత్తం ప్రైవేట్ వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఏరియాలో ఈ సంస్థకు నాకు నష్టం వస్తుంది అని చెప్పని అనుకుంటే దానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పని మన రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి పే చేస్తారు. అంటే మొత్తంగా ఈ రోజున ఆస్తులు వీటన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ వాళ్ళ కంపెనీల చేతుల్లో పెడుతున్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్ది రోజుల్లో మున్సిపల్ సంస్థలకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత మనం ఎవరిలో కౌన్సిలర్ని, కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్స్ని ఎన్నుకుంటాం. ఈ ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయటానికి వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. మరి ఎందుకు ఆ ఎన్నికలు? ఆ ఎన్నికలు ఏమీ చేయలేనటువంటి వాళ్ళు కూడా పోయి కంపెనీల దగ్గర కూర్చోవాలి. కంపెనీలే అన్నీ నిర్ణయం చేసి, కంపెనీలే అన్నీ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ప్రజాస్వామ్య పాలన ఏముంటుంది? ఇంకెందుకు మనం ఒక ఎన్నికలు ఎందుకు? డబ్బులు దండగా, ఇవన్నీ దండగ కదా, వాటిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతమైనటువంటిది. అందువలన దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకప్పుడు స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ కాలంలో కంపెనీల పాలన ఉండేది. మొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత డైరెక్ట్గా బ్రిటన్ గవర్నమెంట్ చేతబట్టిన తర్వాత కూడా కంపెనీలే రూల్ చేసి, అట్లా ఆ కంపెనీలన్నింటినీ కూడా మనం స్వతంత్రోద్యమం ద్వారా పారదోలేం. ఎందుకు పారదోలేం? వాళ్ళు తెల్లవాళ్ళు, మనం నల్లవాళ్ళం కాబట్టి మనకేదో ఈ రంగుభేదం వల్ల వాళ్ళని పారదోలలేదు. మనం పారదోలినటువంటి కారణం ఇది దేశ ప్రజల్ని దోచుకు తింటున్నాయి ఈ కంపెనీలు అని చెప్పని వాళ్ళని పారదోలేదు. ఇప్పుడు వాళ్ళని పారదోలిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏమిటి? కంపెనీల పాలనే తీసుకొస్తున్నారు. కాకపోతే ఆ కంపెనీ నిర్వాహకులు తెల్లోళ్ళు కాదు, నల్లోళ్ళే. లేదు తెల్లోళ్ళతో కూడా కలిసి తినవచ్చు, అంటే విదేశీ కంపెనీలు కూడా రావచ్చు. కాబట్టి ఈ రోజున మళ్ళీ కంపెనీల పాలన సాగించుకుంటే మనం ఎందుకు స్వతంత్రోద్యమంలో ఆ కంపెనీలను పారదోలినట్టు? ఎందుకు మనం స్వతంత్రోద్యమంలో ఆ రకంగా పోరాడినట్టు? మన పూర్వీకులు ఎందుకు వాళ్ళు త్యాగం చేశారు? కాబట్టి ఈ రోజున మనకు కావాల్సింది కంపెనీల పాలన కాదు, మనకు కావాల్సింది ప్రజాస్వామ్యంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పాలించే పాలన. ఈ జీవోను అమలు జరపడానికి ఒక 2 కమిటీలు వేశారు. ఆ జీవోలోనే ఇచ్చారు ఆ కమిటీలు కూడా. ఆ మొత్తం కనుక చూస్తే అందులో ఒక్క ఎన్నికైన ప్రజాప్రతినిధి కూడా లేడు. పోనీ ఆ జీవో ఇచ్చే నాటికి కౌన్సిలర్లు, మేయర్లు ఎవరు లేరండి, వాళ్ళ పదవీ కాలం ముగిసిపోయింది, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉంది అని చెప్పని అనుకోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు కూడా లేరు. అసలు ఎవరు లేరు అందుట్లో. అంత అధికారులు ఈ బృందం తప్ప మరొక అవకాశం లేదు. అందువల్ల ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి జీవో. ఈ కంపెనీల పాలన మనం అనుమతించాలా లేదా అనేది ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది మనమే.